హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఇవాళ మా ఇంటికైతే పెయింటింగ్ అనేది వేయిస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా అయితే ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో మేము రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసాము ఈ సెకండ్ ఫ్లోర్ అనేది. సో ముందుగా మాకైతే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉండింది అనమాట. సో ఈ సెకండ్ ఫ్లోర్లో పెయింటింగ్ వర్క్ అనేది చేస్తా అని చెప్పేసరికి కింద ఫ్లోరింగ్ అంతా డస్ట్ ఉందని చెప్పేసి కొంచెం నీట్గా నూకేసుకుందామని అయితే వచ్చేసాము. సో మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు అనుకోండి. సో నేనైతే క్లీనింగ్ చేస్తుంటే మా అమ్మలు వీడియో తీస్తుంది. సో దాన్ని కూడా పాపం పొద్దున్నే లేపి తీసుకొచ్చి అనమాట వీడియో తీయడానికైతే. సో క్లీనింగ్ అయ్యే వరకే చాలా టైం పడింది. నిజంగా దుమ్ము చాలా వచ్చిందనమాట. సో అక్కడక్కడైతే పెయింటింగ్ స్టెయిన్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా నీట్గా చేసుకోవాలన్నమాట తర్వాత. సో తర్వాత అయితే క్లీనింగ్ అయితే అంతా అయిపోయింది. సో యాక్చువల్లీ మేము సెకండ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ వేసామనేది చూపిస్తాను. సో మేము ఇప్పుడు నేను నించొని మాట్లాడింది అదొక రూము, 2 రూమ్స్ అనమాట పక్కకి. సో ఇవి ఒక 2 రూమ్స్ అనమాట. సో గోడలు అయితే ఇలా ఉన్నాయి. సో పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి. సో మేము క్లీనింగ్ చేసే వరకే మా నెత్తి మీదకి అయితే ఎండొచ్చేసింది. మా మొహానికే కొడుతుంది డైరెక్ట్. అమ్మో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పేసి అయితే కిందికి అయితే వచ్చేసామన్నమాట. సో మా అమ్ములు కూడా మార్నింగే లేచింది పాపం, సండే అయినా నా కోసం వీడియో తీయడానికి. సో అంటుంది, మమ్మీ అలసిపోయిన కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టిఫిన్ తింటా అని అయితే చెప్తుంది. హ్యాపీ సండే అని మీ అందరికైతే విష్ చేస్తుంది అనమాట. సో ఇవైతే పెయింట్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవైతే మేము సెకండ్ ఫ్లోర్లో వేయించడానికి అయితే తెప్పించామన్నమాట. సో ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో మేమైతే మా సండే స్పెషల్గా అయితే ఏం చేసుకున్నామంటే, లేదండి, సింపుల్గా వైట్ రైస్, కీమా కర్రీ వండాను. అలాగే చేపల పులుసు కూడా చేశాను. ఎందుకంటే చికెన్ తినొద్దు అని చెప్తున్నారు కదా, అలాగే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా. సో మా అమ్ములు, మా లక్కీ అయితే అస్సలు ఫిష్ తినరు, చికెన్ లవర్సే అనమాట వాళ్ళైతే. సో మమ్మీకి, నేను, మా హస్బెండ్ అయితే ఏదైనా తింటాం కానీ వాళ్ళు తినరనమాట. సో ఇదైతే సండే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు. సో మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోగానే నా మార్నింగ్ రొటీన్ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని, సో నేనైతే ఎలా వేస్తున్నారు ఏందని ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని చెప్పేసి అయితే పైకెక్కి అయితే అంతా చూస్తున్నాను. నిజంగా అంత పెయింటింగ్ అయితే చిన్నగా చాలా బాగా వేసారనమాట. సో చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. సో పెయింటింగ్ వర్క్ అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. సో అది కూడా తొందరలోనే చెయ్యాలి. సో ఈ పెయింటింగ్ వర్క్ అయిపోతే, పెయింటింగ్ వర్క్ ఎంత ఉంటుందో దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంతే ఉంటుంది. మీరైతే ఏమంటారో చెప్పండి. సో ఈ పెయింటింగ్ అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవుతుంది. సో అలాగే మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటామని చెప్పాం కదా. సో మా ఇంటికైతే కొంచెం రినోవేషన్ వర్క్ అనేది కూడా ఉంది. రినోవేషన్ వర్క్ అయినాక మేము పెయింటింగ్ అనేది వేయించుకుంటాం అనమాట. సో ఆ వీడియోస్ కూడా నేను పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవుతుంది. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.